హరి బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 2/9/2025 మంగళవారం రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హామ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1894 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా రూపుదిద్దుకొనగా ఆ గ్రంథమును ప్రస్తుతము పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమమునకు అందరికీ స్వాగతం. అందరకు నమస్కారం. మనం అరచేయ ఆకారానికి సంబంధించిన 16 విషయాల్లో 8 విషయాలు పూర్తి చేసుకుని వ్రేళ్ల గురించి ఉన్నటువంటి 9వ విషయంలో ఉన్నాం ప్రస్తుతం. మీకు ఒక చిత్రం పటం మెసేజ్ పెట్టాను, తర్వాత చూసుకోండి. అంటే ఈ వ్రేళ్ల వరకే 3 భాగాలు చేసాం కదా. చేయి మొత్తంగా 3 భాగాలు చేసాం: మెంటల్ వరల్డ్, ప్రాక్టికల్ వరల్డ్, ఫిజికల్ వరల్డ్ అని. మళ్ళీ వ్రేళ్ల భాగం వరకు 3 భాగాలు చేసాం. ఎందుకంటే అక్కడ 3 పర్వాలు 3 భాగాలుగా ఉన్నాయి. 2 కణుపులు ఉండి 3 పర్వాలుగా, ఆ ఒక్కొక్క భాగాన్ని కణుపుకి మధ్యన ఉన్న భాగాన్ని ఏమంటామంటే పర్వము. మనం సంస్కృత పదంలో ఉన్న మాట అది. అంటే ఈ
హస్త సాముద్రిక శాస్త్రానికి సంబంధించి టెక్నికల్ వర్డ్ అనమాట. అది ఉపయోగించే పదం పర్వము. వ్రేలు కొస నుండి చేయి మొత్తమును ఎలా 3 విభాగములుగా 3 లోకములుగా విభజించామో వ్రేళ్లను కూడా 3 భాగములుగా విభజించాలి. ఎన్ని సూత్రాలు మనకి ఈ వ్రేళ్ల వరకు లేకపోతే ఆ అరచే వరకు ఇంతవరకు ఇది పరిమితం కాదు. లేకపోతే సృష్టికి సంబంధించి 3 స్థాయిల్లో, లేకపోతే హోమియోపతిలో మనసు, ప్రాణశక్తి, దేహము, ఇట్లాగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ 3 విభాగాలు మనకి దర్శనం ఇస్తాయి. మనం చేసుకోవాలి. ఒకవేళ అక్కడ లేకపోయినా ఆ 3 భాగాలు కలిసిపోయి ఉంటాయి. అదేగా ఏకత్వం అని చెప్తున్నారు కదా. ఒకటేగా ఉంది, ఏలు ఒకటే కదా, వ్రేలు ఒకటిగానే ఉంది. కానీ దాన్ని 3 భాగాలు చేసేటప్పుడు కల్లా ఎన్ని వివరాలు వస్తున్నాయి మనకి. వాడి జీవితం మొత్తం దాంట్లో నుంచి మనం బయటకు రావచ్చు. వాడి స్వభావం ఏంటి, ఎట్లా వ్యవహరిస్తాడు అన్న విషయాలన్నీ. అదే వ్రేలు ఒకటిగానే ఉంది కదా అని దాన్ని అలా వదిలేస్తే ఏమీ తెలియదు మనకి. అదే 3 విభాగాలు చేసేటప్పుడు కల్లా 3 రకాలైన విషయాలు మనకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అందువల్ల 3 లోకములుగా విభజించాము. వ్రేళ్లను కూడా 3 భాగములుగా విభజించాలి. ఎందుకు విభజించాలి? ఆ 3 లోకములు తెలిపే లక్షణములు వ్రేళ్ల ద్వారా ఎలా తెలియబడుతున్నావో తెలుసుకోవడానికి. 3 భాగాలంటే 3 లోకాలుగా. మెంటల్ వరల్డ్, ప్రాక్టికల్ వరల్డ్, ఫిజికల్ వరల్డ్. హోమియోపతికి దగ్గరగానే ఉంటుంది. అంటే మనకి భౌతిక విషయంగా ఇట్లా విభాగం చేసుకున్నాం మనం. వితౌట్ రీజనింగ్ పామిస్ట్రీ సబ్జెక్ట్ లో ఏదీ లేదు. ప్రతిదానికి రీజన్ ఉంది. పామిస్ట్రీనే కాదు, ఏదైనా కానీ రీజన్ లేకుండా అసలు కారణం లేకుండా కార్యం లేదు. ఇట్లా రీజన్, ఇది ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, ఇట్లా మనకు 6 ప్రశ్నలు ఉన్నాయి. చక్కటి ప్రశ్నలు. మొత్తం విషయం అంతా బయటకు వస్తుంది ఆ 6 ప్రశ్నలతో. ఇప్పుడు ఇది పేజీ 78లోని పటం చూడండి అని చెప్పి ఇచ్చాము ఇక్కడ. అంటే ఈ గ్రంథం ఉంది కదా, హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిన గ్రంథం. ఆ గ్రంథంలో 78వ పేజీలో మనకి ఈ వ్రేళ్లను 3 లోకాలుగా ఎలా విభజించాము, 3 విభాగాలుగా, ఆ వివరాలు అక్కడ దాంట్లో ఉన్నాయి. ఆ బొమ్మ కూడా చూడండి. ఆ బొమ్మనే మీకు మెసేజ్ పెట్టాను ఇక్కడ టెలిగ్రామ్ దాంట్లో. అది కూడా ఇది అయిపోయిన తర్వాత చూడండి. సరే, ఇప్పుడు మీరు చూడటానికి వీలైతే ఇప్పుడైనా చూడవచ్చు. అంటే ఇది వింటూనే మీరు దాంట్లోకి వెళ్ళగలిగే కెపాసిటీ ఉంటాయి. కొంతమందికి అట్లా తెలియదు. అది సవ్యచాచి 2 చేతులతో బాణాలు వదులుతాడు అర్జునుడు. అట్లా ఇది వింటూనే మీరు మళ్ళీ టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఆ మెసేజ్లో ఉన్నటువంటి ఆ బొమ్మను చూస్తూ ఇది వింటూ అట్లాగా చేయొచ్చు. మీకు అది తెలిస్తే, ఆ విద్య మీకు వస్తే సవ్యచాచి. వ్రేలు కొస నుండి మొదటి కణుపు వరకు పైనుంచి మొదలు పెట్టాం. వ్రేలు కొస
ఎందుకంటే చోట్లోకి దూసుకెళ్ళిపోతుంది అది. చోటేది మనకి సూక్ష్మంగా ఉంది చోటంతా. ఆ చోట్లోకి వెళ్తా ఉంది అది వ్రేలు కొస. అందుకని అక్కడి నుంచి మెంటల్ వరల్డ్ అని మనం విభాగించుకుంటూ వస్తున్నాం. మెంటల్ వరల్డ్ మనకి కంటికి కనిపించేది కాదు కదా, సూక్ష్మంగా ఉండేది. ఇప్పుడు మెంటల్ వరల్డ్ అని పైనుంచి ఎందుకు అనాలి? కింద నుంచి అనొచ్చు కదా. వ్రేలు మొదటి భాగం ఉంది కదా, కింద అరచేతికి ఆనుకుని ఉన్నటువంటి అరచేతిలో నుంచి వస్తుంది కదా అది. ఇక్కడ మెంటల్ వరల్డ్ అని పైన మన భౌతిక ఇది అట్లా చెప్పొచ్చు కదా. మెటీరియల్ వరల్డ్ అని చెప్పొచ్చు కదా. కానీ మరి అట్లా కుదరదు అది. మెటీరియల్ వరల్డ్ అంటే నేల మీద ఉండేది, అంటే దీనికి ఆనుకుని ఉన్నది. మరి వేర్లు ఎక్కడ ఉంటాయి? నేల మీద ఉంటున్నాయి కదా మరి, అందుకని. అట్లా ఇదేమో పైకి ఉంది. సరే, మనకి భగవద్గీతలో ఇంకొక పద్ధతిలో ఇచ్చారనుకోండి. వేళ్ళేమో పైన ఉన్నాయి, శాఖలేమో దిగువన ఉన్నాయని చెప్పి అదొక పద్ధతి. సరే, వ్రేలు కొస నుండి మొదటి కణుపు వరకు ఫస్ట్ నాట్ అంటాం, నాట్స్ అంటాం. ఇట్లా అడ్డంగా ఉన్న గీతలాగా ఉంది కదా వ్రేలు. మనం చూపుడు వేలు ఒకటి చూడండి, లేకపోతే వ్రేళ్ళు ఇలాగా చాచి దాని వ్రేళ్ల వంక చూస్తూ ఉండండి. అది 3 భాగాలుగా ఉంది కదా. 2 కణుపులు ఉండడం వల్ల 2 అడ్డగీతలు కనిపిస్తున్నాయి కదా మీకు. దానివల్ల 3 భాగాలు వచ్చినాయి మనకి. మనం ప్రత్యేకం చేయకుండానే మనం స్కేల్ తెచ్చుకుని, పెన్సిల్ తెచ్చుకుని పైన 3 భాగాలు గీతలు కరెక్ట్గా కొలత తీసుకుని గీతలు గీయక్కర్ల. మనం అది గీతలు గీసి రెడీగా ఉంచింది. ఆ వ్రేలు ఉండడమే 3 భాగాలుగా ఉంది. అది మనం ప్రత్యేకంగా చేయాల్సిన పని లేకుండా. వ్రేలు కొస నుండి మొదటి కణుపు వరకు ఫస్ట్ నాట్, దాన్ని ఫస్ట్ ఫాలంక్స్ అంటాం. ఫాలంక్స్ అని ఇంగ్లీష్లో పదం. అది మెంటల్ వరల్డ్ అని అది తెలియజేస్తుంది. మెంటల్ వరల్డ్. ఇక మొదటి కణుపు నుంచి రెండో కణుపు మధ్య భాగం, బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ నాట్. కణుపునేమో నాట్ అంటాం ఇంగ్లీష్లో, పర్వమేమో ఫాలంక్స్ అంటాం. సెకండ్ ఫాలంక్స్ అంటే రెండో పర్వము. ఇది ప్రాక్టికల్ వరల్డ్ అని తెలియజేస్తుంది. అది అంటే 3 భాగాలకి పేర్లు ఉన్నాయి. ఊరికే 3 భాగాలుగా విభజించాం అని వదిలేయలేదు. వాటి పేర్లు లేకుండా అసలు సృష్టిలో ఏదీ లేదు. లేకపోతే ఎందుకు పేరు ఎందుకు అవసరం మనకి? వ్యవహరించడం కోసం. ప్రతి దానికి పేరు ఉంటుంది. దేవుడు కూడా పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. వాడికి పేరు లేనివాడు, కానీ వాడితో వ్యవహరించాలంటే ఓ పేరు కావాల్సి వచ్చింది. ఇట్లా కాబట్టి ఫాలంక్స్ అని ఇంగ్లీష్లో అంటాం, మనం తెలుగులో పర్వము. మొదటి పర్వము, రెండవ పర్వము, మూడవ పర్వము. ఫస్ట్ ఫాలంక్స్, సెకండ్ ఫాలంక్స్, థర్డ్ ఫాలంక్స్. సెకండ్ ఫాలంక్స్ ఏమో ప్రాక్టికల్ వరల్డ్ అని తెలియజేస్తుంది. రెండవ కడుపు వ్రేలు అడుగు భాగము మధ్య థర్డ్ ఫాలంక్స్ అంటాం. అది ఫిజికల్ వరల్డ్ ఆర్ బ్యాసర్ వరల్డ్ అని తెలియజేస్తుంది. వ్రేలి ఫస్ట్ ఫాలంక్స్ మిగతా వాటికన్నా పొడవుగా ఉంటే, వీటిల్లో ఒక్కొక్కటి సమంగా ఉంటే సమాన లక్షణాలు, బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అట్లా కాకుండా ఫస్ట్ ఫాలంక్స్ అంటే మొదటి కణుపు వ్రేలు కొస, ఈ రెండింటి మధ్యన ఉన్నది. మిగతా వాటికన్నా పొడవుగా ఉంటే మనస్సు వాడి జీవితంపై ఆధిపత్యం వహిస్తున్నదని తెలుస్తుంది. ఏది ఎక్కువ ఉంటే అది కదా. ఇప్పుడు నెలకి 1000 రూపాయల జీతం వచ్చేవాడు, నెలకి 10,000 జీతం వచ్చేవాడు, ఈ 1000 రూపాయల జీతం వాడు ఆధిపత్యం వహించడు కదా 10,000 జీతం వచ్చేవాడి మీద. అట్లా ఇది ఎవరు ఎక్కువగా ఉన్నారో వాడు ఆధిపత్యం వహిస్తుంటాడు మిగతా వాళ్ళ మీద.
ఆ లోకానికి దేనికి సంబంధించింది ఎక్కువ పొడవుగా ఉందో ఆ లక్షణాలు వాళ్ళు బాగా బయటకి వస్తూ ఉంటాయి, వ్యక్తం అవుతూ ఉంటాయి. ఆ లక్షణాల ద్వారా అతను ప్రవర్తిస్తూ ఉంటాడు ఇతరులతో, అతని జీవితం కొనసాగుతూ ఉంటుంది. ప్రాక్టికల్ వరల్డ్ భాగం ఎక్కువగా ఉంటే, అంటే మధ్యలో ఉన్నది సెకండ్ ఫాలెన్స్, అంటే మొదటి కణుపు రెండో కణుపుకి మధ్య భాగం, రెండవ పర్వం, మనీ మేకింగ్ నకు ప్రాధాన్యత. వాస్తవ ప్రపంచం, డబ్బు లేకపోతే ఇక్కడ ఎలా జీవిస్తాం మనం? మెంటల్ వరల్డ్ ఏమో డబ్బుతో పనేం లేదన్నట్టుగా ఉంటుంది వాడి వ్యాపారం, అంత ఊహాలోకంగా అన్నట్టు ఉంటుంది. వీడు ప్రాక్టికల్, డబ్బు లేకపోతే ఇక్కడ ఎలా జీవిస్తాం అసలు మనం? కాబట్టి డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలనేటప్పటికల్లా ఇంకా దాన గుణము, దాతృత్వం, చూసి చూడనట్టు పోవటం, ఈజీ గోయింగ్, ఇవన్నీ ఉండవు. ఇంకా పైసా పైసా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. అదే అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు లాగా నాకేంటి అంటుంటాడు. మనీ మేకింగ్ నకు ప్రాధాన్యత. మూడవ భాగం పొడవుగా ఉంటే ఇంద్రియ సుఖములకు ప్రాధాన్యత. ఏ వేలు ఏ భాగము పొడవుగా ఉందో ఆ వేలుకు సంబంధించిన మౌంట్ టైప్ క్వాలిటీస్ ఆ విభాగమునకు సంబంధించి ఉంటుంది. అంటే మౌంట్ క్వాలిటీస్ ఎలాగా వస్తాయి బయటికి? ఒక్కొక్క వ్రేల కింద ఒక్కొక్క మౌంట్ ఉంది, అంటే శిఖరం. ఏ శిఖరము? గ్రహ శిఖరం. ఆ గ్రహ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఈ మూడిట్లో ఏది పొడవుగా ఉందో దాని ద్వారా అది బయటకు వ్యక్తం అవుతూ ఉంటుంది. మెంటల్ వరల్డ్ పొడవు ఉంటాయి. ఆ లక్షణాలన్నీ మానసిక స్థాయిలో ఉంటాయి. ప్రాక్టికల్ది పొడవు ఉంటే వాస్తవిక ప్రపంచానికి సంబంధించిన స్థాయిలో ఉంటాయి. అదే లక్షణం, ఆ మౌంట్ యొక్క అదే లక్షణం. అట్లాగే బేసర్ వరల్డ్ అంటే ఫిజికల్ వరల్డ్ పొడవుగా ఉంటే ఆ లక్షణాలన్నీ ఈ భౌతిక విషయాలతో సంబంధించిన సుఖాలు, ఇంద్రియ సుఖాలు, భౌతిక విషయాల వరకు పరిమితం అవుతుంది. అంటే మనం మౌంట్ చాలా బాగుంది, ఉబ్బెత్తుగా ఉంది, వెల్ ప్లేస్డ్గా ఉంది, అంటే వేలుకి దిగువగా ఉంది, వ్రేలుకి దిగువగా కొంచెం అటు పక్కన ఇటు పక్కకి జరగకుండా మధ్య వ్రేలుకి దిగువన మధ్య భాగంలో ఉబ్బెత్తుగా ఉండడాన్ని గ్రహ శిఖర స్థానం సరైన ప్లేస్ లో ఉంది అన్నట్టుగా చెప్తాం. అలా ఉన్నప్పుడు ఏంటి, ఆ గ్రహ లక్షణాలు ఏవైతే ఉన్నా అవన్నీ బాగా పనిచేస్తూ ఉంటాయి, చక్కగా అన్ని పాజిటివ్ గా పనిచేస్తుంటాయి. అయితే వాడు బయటికి రావాలంటే, మన ఇంట్లో నుంచి బయటికి రావాలి అంటే గుమ్మం ఉంది కదా, ఆ గుమ్మం వెడల్పు, దాన్ని బట్టి మనం బాగా లేకపోతే ఇరుగ్గా ఉంటే, ఇరుక్కు చాలా సన్నగా ఇరుకుగా ఉంటే మరి అతి కష్టం మీద బయటికి రావాలి. అదే విశాలంగా ఉంటే దర్జాగా బయటకు వచ్చేయచ్చు గబగబా. అట్లా మనం ఈ 3 విభాగాల్లో ఏ విభాగం ఎక్కువగా ఉందో, విశాలంగా ఉందో ఆ విభాగంలో నుంచి వచ్చేస్తుంటాడు. ఇరుగ్గా ఉన్న దాంట్లో రాం కదా మనం. ఇరుగ్గా ఉంటే అక్కడ 2 రకాల ప్రవేశ ద్వారాలు ఉన్నాయనుకుందాం. అంటే 3 విభాగాలు కాబట్టి 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి బయటికి రావాలంటే. 2 ఇరుగ్గా ఉన్నాయి, ఒకటేమో విశాలంగా ఉంది. అప్పుడు దేన్ని అనుకుంటాం, దేన్ని ఎంపిక చేసుకుంటాం? ఇరుగ్గా ఉన్న దాంట్లో వెళ్దాం, ఎట్లా ఒకట్లాగా బయటికి అనుకుంటామా? విశాలంగా ఉన్న దాంట్లో నుంచి గబక్కన వెళ్ళిపోదాం అనుకుంటామా లేదా? అట్లా ఈ లక్షణాలన్నీ పొడవుగా ఏది ఉంది, ఏ వరల్డ్ ఉంది పొడవుగా? మెంటల్ వరల్డా, ప్రాక్టికల్ వరల్డా, ఫిజికల్ వరల్డా? మెంటల్ వరల్డ్ పొడవుగా ఉంది, ఆ పద అటు నుంచి వెళ్ళిపోదాం అంటాయి ఆ లక్షణాలన్నీ. ప్రాక్టికల్ వరల్డ్ చాలా పొడవుగా ఉందంట, ఇటు వెళ్ళిపోదాం. మనకి ఏదైతే మనకెందుకు, విశాలంగా ఉందా లేదా మనకు కావాల్సింది?
ఏది విశాలంగా ఉంటే అటేపు వెళ్ళిపోదాం అన్నట్టుగా మనకి ఆలోచన ఉంటుంది కదా! అట్లా మనం ఆలోచించాలి వీటిని. ఎందుకు ఇట్లాగా ఇప్పుడు మెంటల్ వరల్డ్ పొడవుగా ఉందండి. అందుకు నా లక్షణాలన్నీ అటెళ్ళిపోతున్నాయండి. ఆ లక్షణాలు ఆ మెంటల్ వరల్డ్ ద్వారా బయటికి వ్యక్తమవుతున్నాయి అని చెప్పాం. కానీ దానికి రీజన్ ఏంటి? ఎందుకెళ్తున్నాయి? ఇది ప్రాక్టికల్ వరల్డ్ ద్వారా ఎందుకెళ్ళటం లేదు? ఫిజికల్ వరల్డ్ ద్వారా ఎందుకు అవి ప్రసరించట్లేదు? ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనం, ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ, అప్పుడు ముద్దుగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మెంటల్ వరల్డ్ పొడవుగా ఉంటే ఈ లక్షణాలు మెంటల్ వరల్డ్ ద్వారా వ్యక్తమవుతాయి. అదే చదువుకుంటా అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకెళ్తాయో తెలీదు. అట్లా గాకుండా మనం రీజన్‌తో నేర్చుకుంటుంటే ఎందుకెళ్ళాలి అక్కడికి? అటునుంచి విశాలంగా ఉంది. మనం 3 ఇవి గుర్తుకు తెచ్చుకోవటం. ఇవి 3 ప్రవేశ ద్వారాలున్నాయి. 2 ఇరుగ్గా ఉన్నాయి. ఒకటి విశాలంగా ఉంది. ఎటెళ్తాం? అది ఎంత తెలివి తక్కువోడైనా విశాలంగా ఉన్న దాంట్లో ఎళ్తామండి అంటాడు. అందరికన్నా ఇక వాడికన్నా తెలివి తక్కువోడెవడు లేడు అని వాడికి తెలివి తక్కువవాడు, అత్యంత తెలివి తక్కువవాడు, అత్యంత తెలివైన వాడు అన్నట్టుగానే అత్యంత తెలివి తక్కువవాడని బిరుదిచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి. బిరుదు తీసుకునేవాడు. ఉన్న వాళ్ళల్లో అత్యంత తెలివి తక్కువగా ఉన్నవాడు. వాడినడిగినా ఇరుగ్గా ఉన్న దాంట్లో ఎళ్ళటానికి చూడ్డు. విశాలంగా ఉన్న దాంట్లోకి ఎళ్ళటానికే చూస్తాడు. అట్లా మనం ఆలోచించాలి. కాబట్టి మనస్సు వాడి జీవితంపై ఆధిపత్యం వహిస్తున్నదని తెలుస్తుంది. ఎందుకని వ్రేలి ఫస్ట్ ఫాలంక్స్ మిగతా వాటికన్నా పొడవుగా ఉంటాయి. మొదటి పర్వము అయితే మొదటి కణుపు వ్రేలి కొస మధ్య భాగం. ప్రాక్టికల్ వరల్డ్ భాగం ఎక్కువగా ఉంటే మనీ మేకింగ్‌నకు ప్రాధాన్యత. మూడవ భాగం పొడవుగా ఉంటే ఇంద్రియ సుఖములకు ప్రాధాన్యత. అంటే ఇక్కడ మళ్ళీ కొంత కాంబినేషన్ మారొచ్చు. అంటే రెండేమో కొంచెం పొడవుగా ఉంటూ, ఒకటేమో బాగా పొట్టిగా ఉండేటప్పుడు బాగా తక్కువ ఇదిగా ఉండేటప్పటికి ఈ రెండిటి ద్వారా అది వ్యక్తమవుతూ ఉంటుంది. ఏ వేలు ఏ భాగము పొడవుగా ఉందో ఆ వేలుకు సంబంధించిన మౌంట్ టైప్ క్వాలిటీస్ ఆ విభాగమునకు సంబంధించి ఉంటుంది. థర్డ్ ఫాలంక్స్ బాగా లావుగా బొద్దుగా ఉంటాయి. మూడో పర్వం అంటే దిగువన వ్రేలి మొదట్లో ఈ అరచేతికి వేలి మొదలు ఉంది కదా అక్కడ బాగా లావుగా ఉంది వ్రేలు బొద్దుగా ఉంటే తినడం త్రాగడం అంటే బాగా ఇష్టం. ఫస్ట్ ఫాలంక్స్ తక్కువ పొడవు ఉండి సెకండ్ ఫాలంక్స్ నార్మల్గా ఉండి థర్డ్ ఫాలంక్స్ పొడవుగా లావుగా బొద్దుగా ఉంటే మనసుకు సంబంధించిన వాటికి ప్రాధాన్యత ఇవ్వక డబ్బు సంపాదించడానికి ప్రాముఖ్యత ఇస్తూ ఆ సంపాదించిన డబ్బును తినడానికి త్రాగడానికి ఉపయోగిస్తుంటాడు. విలాసవంతంగా సుఖంగా జీవించడానికి ఇష్టపడతాడు. ఇట్లాగా ఇటువంటి వాళ్ళు ఎవరైనా మనకు కనిపించారంటే వాడి బ్రేల్ దిగువ భాగాన చూడండి. లావుగా ఉంటుంది, బొద్దుగా ఉంటుంది. తప్పనిసరి అది. వ్రేలేమో సన్నగా ఉంది అడుగున. ఈ వ్రేళ్ల మధ్యన బాగా సందుంది. సందు ఎందుకొచ్చింది? సన్నగా ఉండడం వల్ల గదా! లావుగా, బొద్దుగా ఉంటే స మనకి సందు రాదు గదా! 2 వ్రేళ్ల మధ్యన సందెప్పుడొస్తుంది? సన్నగా ఉంటే. వ్రేలు మొదటి భాగము సన్నగా ఉండేటప్పటికల్లా సందెక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటి? భౌతిక జీవితం మీద పెద్దగా ఆసక్తి ఉండదు. వ్రేలు బాగా లావుగా ఉండి, బొద్దుగా లావుగా ఉంటే సన్నం అయిపోతుందది. సందు చాలా తక్కువగా ఉంటుంది. కలిసిపోయినట్టుగా ఉంటుంది. 2 వ్రేళ్ళు కలిసిపోయినట్టుగా ఉంటాయి మొదల్లో. అప్పుడేంటి? పూర్తిగా భౌతిక స్థాయికి పరిమితమైపోవటం. తినడం, త్రాగడం,
సుఖ జీవనానికి బాగా ఇష్టపడతాడు. సుఖ జీవనం అంటే ఒకవేళ జూపిటేరియన్కి ఈ విధంగా ఉంటే, అంటే చూపుడు వేలు ఆ విధంగా దిగువన బాగా లావుగా ఉందనుకోండి, బొద్దుగా లావుగా, అప్పుడు ఏం చేస్తాడు వాడు? మామూలుగానే ఓవర్ ఈటర్. జూపిటేరియన్ అంటే చూపుడు వేలికి సంబంధించిన జూపిటర్ ఏంటి? ఓవర్ ఈటర్, తిండిపోతనం ఎక్కువ అన్నమాట. మామూలుగానే ఓవర్ ఈటర్, ఆ లక్షణం ఇంకా ఎక్కువ అవుతుంది. వీళ్ళు భోజనాలకి మన ఇంటికి వస్తే వంట ఇంట్లోకి వెళ్ళి బియ్యం కొంచెం ఎక్కువ వేయి అని చెప్పాల్సి వస్తుంది. మామూలుగా మనలాగానే తింటాడులే అని అంతవరకే వండితే వాడు ఒకళ్ళకి అన్నం ఉండదు, ఇంకా ఒకళ్ళిద్దరికి అన్నం ఆగిపోతుంది, ఇంక ఉండదు, మొత్తం వాడే లాగేస్తాడు. ఒక్కోసారి థర్డ్ ఫాలెంక్స్ సన్నగా ఉండేది, రెండవ కడుపు నుండి వ్రేలు కింది భాగమునకు వి ఆకారముగా ఉంటే జీవించడం కొరకే తింటాడు, తినడం కోసం జీవించడు. అది ఎంత తేడా ఉందో చూడండి దానికి దీనికి. సన్నగా ఉంటే ఒక రకం వి షేప్ లో, లావుగా బొద్దుగా ఉంటే ఒక రకం, పూర్తిగా ఒకదానికొకటి వ్యతిరేకం. తన శక్తియుక్తులని ప్రాక్టికల్ వరల్డ్లో కానీ మెంటల్ వరల్డ్లో కానీ ఉపయోగిస్తుంటాడు. భౌతిక విషయం మీద అసలు ఏమాత్రం ఆసక్తి ఉండదు వాడికి. డబ్బును లక్ష్య పెట్టడం, సరదాగా ఖర్చు పెట్టడం ఉంటుంది. థర్డ్ ఫాలెంక్స్ బొద్దుగా లావుగా ఉంటే తిండిపోతుతనం వల్ల బ్రెయిన్ యాక్టివిటీ తగ్గి తద్వారా ఆలోచన తగ్గటం ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఇది వచ్చింది? ఇంకా మెంటల్ వరల్డ్ ఆటోమేటిక్గా తక్కువ పొడవు ఉండిపోతుంది. అది ఎక్కువ పొడవు ఉంటే బ్రెయిన్ యాక్టివిటీ లేదు వీటి దగ్గర దానికి తగిన విధంగా. ఒకవేళ అట్లాగా ఇది మెంటల్ వరల్డ్ ఎక్కువ పొడవు ఉందనుకోండి, బ్రేలు అంటే ఒక్కొక్క కాంబినేషన్లో వ్రేలు మొదటి కణుపు నుంచి వ్రేలు కొస వరకు చాలా పొడవుగా ఉంది. కానీ కింద చూస్తే దానికి వ్యతిరేకంగా కింద లావుగా బొద్దుగా ఉంది. దిగువన మూడో పర్వం అంటే రెండో కణుపు దిగువ నుంచి వ్రేలు మొదల వరకు అట్లా ఉండకూడదు. అది ఒకదానికొకటి వ్యతిరేకం. అంటే మనం మీకు ఇటువంటి వాటిని పారాడాక్సెస్ అంటాం, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నదాన్ని. మీకు ఉపదేశ దీక్ష ఎప్పుడు ఇచ్చారండి? మిట్ట మధ్యాహ్నం ఇచ్చారండి అంటుంటాం. తీసుకున్నదేమో సాయంత్రం పూట, ఇచ్చింది మీరు చెప్పిందేమో మిట్ట మధ్యాహ్నం. ఒకదానికొకటి పొంతన లేదు. అట్లా ఉంటాయి, పొందిక లేదు ఒకదానికొకటి, పూర్తి వ్యతిరేకం. అట్లాగా ఈ వేలు పొడవు మొదటి భాగమేమో పొడవుగా ఉంది, అంటే మెంటల్ వరల్డ్ మీద ఆధారపడి వాడు పనిచేస్తున్నాడు. దిగువన చూస్తేనేమో వేలు లావుగా బొద్దుగా ఉంది. ఇదేం సూచిస్తుంది? బ్రెయిన్ యాక్టివిటీని తగ్గిస్తుంది. మనం పూర్తిగా విందు భోజనం చేసాం, ఇక పని ఏమైనా చేస్తామా? శుభ్రంగా పక్క ఎక్కడ ఉందా అని చూస్తుంటాం, శుభ్రంగా పడుకుంటాం, నిద్ర వచ్చేస్తుంది. కడుపు నిండా తిన్నామంటే బ్రెయిన్ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోతుంది. అంటే కింద లావుగా ఉన్నటువంటి బొద్దుగా లావుగా ఉంది అంటే బ్రెయిన్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. కానీ బ్రెయిన్ యాక్టివిటీని సూచిస్తుంది ఈ పొడవుగా ఉన్నది. దానివల్ల ఏమైంది? ఘర్షణ, మొత్తం వైఫల్యాలు, గందరగోళం అయిపోతుంది వాడి జీవితం. ఇటేమో పూర్తిగా భౌతిక విషయాల పట్ల ఆసక్తి కానీ తిండిపోతుతనం కానీ అది ఉండదు సరిగ్గా. ఒక పక్కనేమో అది కావాలని లోపల నుంచి కోరిక ఉంటుంది, అది సరిగా తీసుకోకుండా ఉండటానికి అది పనిచేస్తుంటుంది. మెంటల్ వరల్డ్
ఈ ఫిజికల్ వరల్డ్ మధ్యన ఘర్షణతో గందరగోళం అయిపోతున్నాం. ఇలా ఉంటాయి. ఓకే, వీటి గురించి ఇంకా మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ.